హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రూట్స్ తీసుకోవడానికి బాటసింగారం మార్కెట్‌కైతే వచ్చాము. ఈ బాటసింగారం మార్కెట్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అండి. రైతులే ఫ్రెష్‌గా ఫ్రూట్స్ అయితే ఇక్కడికైతే తీసుకొస్తారు. కిలో ₹15 కిలోనా? ఇంకా తగ్గిస్తారా? ఆహా! హోల్‌సేల్ తీసుకుంటే అంతేనా? హుహు. అది 12 హుహు. ఇక్కడ ₹12 ఇంకా ₹15 అంటున్నారు గదండీ! ఒక్క కిలో. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్క పపాయ జూషినా గానీ 2 కేజెస్, 3 కేజెస్ అయితే ఉంటది. చక్కగా క్వాలిటీగుంది, ఫ్రెష్‌గున్నాయి. మనకి ఒక్క పపాయ వచ్చి ₹30, ₹45 అట్లయితే ఉంటది ఇక్కడైతే. అదే మనం ఇదే కాయ బయట తీసుకుంటే నాకు తెలిసి ఒక ₹70, ₹80 అయితే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. అది గూడా ఇంత ఫ్రెష్‌గా అసలు మనకి బయటైతే దొరకదు. ఇక్కడైతే రైతులే చక్కగా డైరెక్ట్ తీసుకొస్తున్నారు గాబట్టి, ఫ్రెష్‌గా అయితే ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. ఈ తర్బూజా కిలో ₹15 అంట. కానీ ఎటువైపు చూసినా గానీ పెద్ద పెద్ద వెహికల్స్‌లోనైతే ఫ్రూట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ఫ్రూట్ మార్కెట్‌కి మనం ఒక్కసారొస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తదండి. నాకైతే అలానే అనిపిచ్చింది. ఎందుకంటే అసలిక్కడ చాలా తక్కువకి రేట్లకైతే దొరుకుతున్నాయి. హైదరాబాద్‌లో ఫ్రూట్స్ బిజినెస్ చేసే వాళ్ళైతే ఇక్కడి నుంచే తీసుకెళ్ళి మళ్ళీ రీసేల్ అయితే చేస్తారంట. ఇక్కడ వాటర్ మిలన్ కాస్ట్ అయితే అడుగుదాము. ఎంతండి కిలో? రూ. 10 ఇక్కడ ఫ్రూట్స్ మినిమమ్ 10 కేజెస్ అయితే తీసుకోవాలంటండి. కానీ మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే 5 కేజెస్ అట్లా గూడా ఇస్తున్నారు. అంటే బాక్స్ టైప్‌లో గాకుండా ఇట్లా విడిగా ఉన్నయయితే ఇస్తున్నారు. ఈ పచ్చి ఖర్జూరము నేను వీడియోలో, టీవీలోనే జూసాను. కానీ ఇది ఫస్ట్ టైమ్ అండి. నేను ముట్టుకొని రియల్‌గా అయితే చూస్తున్నాను. దీని కాస్ట్ ఎంతో అంకుల్‌నయితే అడుగుదాము. అంకుల్ ఇది కిలో లెక్కిస్తారా? లేకపోతే బాక్స్ బాక్స్ లెక్కిస్తారా? 10 కిలో ఉంటదండి. 10 కిలో బాక్స్ మీకు వచ్చి 600. ఇది అయితే 700. ఇది అది 700 650. ఇది 650 కేజీస్ మాత్రం 10 కిలోనే ఉంటాయి. ఆ! 650, 800 వరకు ఉంటాయి. హుహు. ఈ బాక్స్ మొత్తం ఎన్ని కిలోలొస్తది? 10 కిలో. 10 కిలోలు. ఇదేం కాయలేనా? ఏ కాయలా? డేట్స్. పచ్చి ఖజూర్. పచ్చి ఖర్జూరం. ఒక ఖర్జూరం పండయితే ఇచ్చారు తినమని. నేనైతే తిన్నాను. చక్కగా తియ్య తియ్యగా, వగరుగా అయితే ఉంది. కానీ హెల్త్‌కైతే చాలా మంచిదండి ఖర్జూరం తినటం అయితే. ఇక్కడ ఈ జామకాయలైతే ఎంత క్వాలిటీగున్నాయో చూడండి. ఈ బాక్సు 10 కేజెస్ అంట. ₹1000 అయితే చెప్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గూడా ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయంట. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ చక్కగా సెక్షన్స్ లాగా అయితే ఉన్నాయి. అంటే ఒక దగ్గర పపాయ, ఒక దగ్గర తర్బూజా, ఒకవైపు ఇంకా ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ ఇట్లయితే ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కాస్ట్ ఎంత? ఇంకా ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ అయితే మనం అడిగి అయితే తెలుసుకుందాము. ఇక్కడ ఒక సార్‌తోనైతే మాట్లాడిద్దాము. సార్ ఇది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది మేము మామూలుగా తెలంగాణ తోటల్లో నుంచి వస్తాయి సార్. మనకు మనకు రాష్ట్రంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది హెల్త్ కు, షుగర్ పేషెంట్స్ కి, అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ యూజ్ చేస్తారు. ఇది మామూలుగా ఈ రోజు దగ్గర ఫ్రెష్ కాయ అయితే మామూలుగా అయితే మీకు 1 వీక్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా. ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం ఒక 2 రోజులు ఎక్కువ పడుతుంది. సో దీంట్లో పింక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. పింక్ కలర్ వచ్చేసి ఇక్కడ మన తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. ఈ వైట్ వచ్చి కొంచెం ఇంపోర్ట్ దాన్ని కొంచెం మనకి ఇక్కడ కల్టివేషన్ సో కాబట్టి మనకు ఇక్కడ ఈ బనానా మార్కెట్ మొత్తం అన్ని సిటీలో ఉన్న అన్ని రీటైలర్స్ మనం కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ దాదాపు అందరికి మంచి రేట్ లో, తక్కువ రేట్ లో మనము డ్రాగన్ ఫ్రూట్ మంచి క్వాలిటీలో దొరుకుతుంది. డైరెక్ట్ రైతుల నుంచి కొంటాం కాబట్టి దీంట్లో ఎలాంటి డ్యామేజెస్ కానీ అవన్నీ ఉండవు. మనం ఇక్కడ నుంచి తీసుకుపోయిన తర్వాత రిటైల్ దగ్గర 1-2 days ఏమైనా డ్యామేజెస్ అవన్నీ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రెష్ మాట. సో ఇక్కడ రైతుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ అతి తక్కువ మార్జిన్ లో మేము మార్కెట్ చేస్తాం.
కిలో ఎంతకి ఇస్తారు సార్ ఇది? కిలో ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రూట్ వచ్చేసి ఈ రోజు ఫ్రూట్ మాకు మార్కెట్ లో 120 130 ఇక్కడ రిటైలర్స్ తో 150 140 రూపీస్ కూడా రిటైలర్స్ అది వాళ్ళు డిపెండ్ అపాన్ దేర్ ఏరియాని బట్టి. థ్యాంక్ యూ. ఇక్కడ అవకాడోనైతే ఉందండి. ఇవి ఒక రకం అయితే 200 అంట, ఇంకొక రకము 150. మేమైతే ఒక 1 kg అయితే తీసుకున్నాము. మేము ఎప్పుడు తినలేదు అవకాడో, కానీ హెల్త్కి మంచిది. అప్పుడప్పుడు అవకాడో కూడా తినాలి అనేసి ఎలానో మంచిగా ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చినాం కదా అని 1 కిలో అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ సపోటాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే 5 kgs అంటండి. ఈ ప్యాకెట్ 200కి అయితే ఇస్తారంట. ఇక్కడైతే సపరేట్ అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని చక్కగా ఇలా విడివిడిగా ఉన్నాయి. ఇవన్నీ సపరేట్ చేసేసి ఇలా బాక్సులల్లో ఇంకా కవర్లోనైతే ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రేప్స్ అయితే 10 kgs వస్తాయంట. ఈ బాక్స్ మొత్తము 500కి అయితే ఇస్తారంట. కానీ బ్లాక్ గ్రేప్స్ అయితే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అదైతే 600 అంట. కానీ ఏదైనా కానీ 10 kgs అయితే వస్తాయంట. ఎన్ని కిలోలు వస్తాయండి ఇది బాక్స్కి? 10. ఎంత? 600. ఇక్కడ ఆల్బుకార్ అయితే కనిపిస్తుంది కదా, భలే బాగున్నాయండి. చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ బాక్సులు. ఇక్కడైతే ఇంకా గ్రీన్ యాపిల్. వీళ్ళని అడుగుదామంటే ఇక్కడ వీళ్ళు కొంచెం గిరాకీతోనే బిజీగా ఉన్నారు. ఇంకా అందుకే మేము అడగలేకపోయాము అవి ఎంత కాస్ట్ అనేసి. ఇక్కడ ఈ మ్యాంగోలు అయితే 350 రూపీస్ అంటండి బాక్స్. ఇవి దసేరి అంట, ఇంకా లంగడా అంట, కొన్ని నేమ్స్ అయితే చెప్తున్నారు. దీంట్లోనైతే 20 మ్యాంగోస్ అయితే ఉన్నాయి. బాక్స్ అయితే తీసుకోవాలంట. కానీ క్వాలిటీ అయితే భలే బాగున్నాయండి. ఎంత కమ్మటి వాసన అయితే వస్తుంది. స్మెల్ అయితే అద్దరిపోయింది. ఈ బాక్స్ మొత్తం 350 రూపీస్ అంటున్నారు కదా, ఇంకా మనం అడిగితే తగ్గించి కూడా ఇస్తారు. అట్లనే ఇప్పుడు ఇందులో 20 మ్యాంగోస్ అయితే ఉన్నాయి కదా అండి. ఈ 20 మ్యాంగోస్ ఇవి ఒక 6 kgs 7 kgs అయితే ఉంటుంది అనుకుంటా ఈ బాక్స్. మరి మనం బయట తీసుకుంటే మనకి కిలోనే 80 రూపీస్ ఇంకా 90 రూపీస్కి అయితే అమ్ముతున్నారు కదా. ఇవైతే న్యాచురల్గా కనిపిస్తున్నాయి. అది కూడా ముట్టుకుంటే కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇంకా పండలేదు ఇవి. మనం ఇంటికి తీసుకెళ్ళి బియ్యం డ్రమ్ములు వేస్తే చక్కగా పండుతాయి, అప్పుడు తినొచ్చు. ఈ మార్కెట్ మీకు కరెక్ట్ లొకేషన్ అంటే రామోజీ ఫిలిం సిటీ ఇంకా అబ్దుల్లాపూర్ మెట్టు ఇవి దాటిన తర్వాత అయితే ఈ మార్కెట్ అయితే వస్తుంది. మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి ఈ మార్కెట్ అయితే. ఇక్కడ ఒక బ్రదరు యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నారు. దగ్గరికి అయితే వెళ్దాము. ఈ ఫ్రూట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ये पियर से नंबर 1 क्वालिटी होती है, अमृतसर से आता है, अमृतसर से अमृतसर पंजाब। ये भी पंजाब का फ्लेवर है हमारा, पंजाब है हैदराबादी हम। रेट भी पता हो। रेट जाता है इसके अंदर 700 से 1200 तक जाता है किलो बॉक्स। बॉक्स बॉक्स में 18 से 20 kg रहता सर। 18 से 20 kg पर पंजाब ఈ బాక్స్ మొత్తం 10 కిలోలు ఉంటాయి. 1050. ఇక్కడ మనం కిలోల్లాగా తీసుకున్నా లేకపోతే సింగిల్ పీస్గా ఫ్రూట్స్ లాగా తీసుకున్నా కానీ బయట రేట్లతో కంపేర్ చేస్తే మాత్రం నాకైతే సగానికి సగం రేట్ తక్కువగానే అనిపించిందండి. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్స్ మనం బయట తీసుకుంటే ఒక్క డ్రాగన్ ఫ్రూటే 70-80 రూపీస్ ఉంటుంది. అదే ఇక్కడ కిలోకి మనకి 3 డ్రాగన్ ఫ్రూట్లు అయితే వస్తున్నాయి. మనకి ఇట్లా 3 పీసులు మనకి 110-115 రూపీస్లో అయితే వస్తున్నాయి. మరి బయట ఎక్కువగానే ఉన్నట్లే కదా అండి. ఈ పనసకాయ గురించి అయితే అడుగుదాం. ఎంతండి ఇది కాయ? ఇది 450. 450. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో నేను అన్ని ఫ్రూట్స్ రేట్లు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నాను. మీకు అప్పుడే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు బయట ఉన్న రేట్లకి ఈ మార్కెట్లో ఉన్న రేట్లకి మీకు కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది. ఎక్కువగా ఫ్రూట్స్ తినే వాళ్ళు ఈ మార్కెట్కి 1 మంత్కి ఒక 2 టైమ్స్ వచ్చారంటే చక్కగా తక్కువ రేట్లకైతే ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఒక్క పనసకాయ మనకి 350-400కి అయితే వస్తుంది. అదే ఇంత పెద్ద పనసకాయ మనకి బయట వస్తుందా? మీరే కంపేర్ చేయండి. కర్ణాటక మేడం చిన్నగా ఉన్న లోపల విత్తనాలు బాగుంటాయి.
చిన్న సైజు కదా చిన్న అయితే చిన్న బడా బడా కాయ చిన్న స్వీట్ ఎక్కువ ఉంటుందా? స్వీట్ ఎక్కువ ఉంటుంది మేడం కర్ణాటక బోత్ స్వీట్ ఇది హెచ్ఎండిఏ బ్లాక్ అంటండి. ఇందులో కూడా ఫ్రూట్స్ ఉంటాయంట. ఇందులో కూడా వెళ్దాము. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక్కడైతే ఇవి 4000 అయితే చెప్తున్నారు. ఇవి పెద్ద పెద్ద బాక్సుల్లోనైతే ఉన్నాయి. ఇవి బాక్సులు అయితే ఇస్తారంట. నేను కూడా చక్కగా ఇలా వీడియో తీసుకుంటూ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఎవరైనా ఫ్రూట్స్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చి తీసుకొని వెళ్ళి రీసేల్ చేసుకుంటే మాత్రం చక్కగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. నేనైతే అట్లయితే అనుకుంటున్నాను. అది 430కి 400 వస్తుంది. 400 ఏదైనా తీసుకోండి. ఇక్కడ యాపిల్ అయితే మినిమం 10 కేజీస్ అయితే ఇస్తారంట. ఇవి 2800 అట్లయితే చెప్తున్నారు. ఈ కేవీలు కూడా అంతేనండి. ఇవైతే మినిమం 10 కేజీస్, ఇవైతే 1300 అట్లయితే పడుతుందంట. ఇక్కడ ఆరెంజ్లు ఉన్నాయి చూడండి, ఇవైతే 1200 అంట. ఇది కూడా అంతే 10 కేజీస్ బాక్స్ అంట. ఏ తీసుకున్నా కానీ ఇక్కడ 10 కేజీస్ ఇంకా ఇట్లా బాక్సులు వైజ్గా అయితే ఇస్తున్నారు. ఈ అవకాడో చూడండి, మనం బయట చూసినవి కొంచెం వేరేలాగా ఉన్నాయి, ఇవైతే ఇంకొక వేరేలాగా ఉన్నాయి. ఇవైతే ఏంటో నేను అడగలేదండి మరి, కానీ భలే వెరైటీ ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఈ లోపలికైతే వస్తాయి మాత్రం. ఇది 150 రూపీస్ అండి. సేమ్ ఇది కూడా అంతేనా? ఇది 100. 140. ఇవెంతండి? ఇవెంత? బయట రేట్లతోనే కంపేర్ చేస్తే ఇక్కడ ఫ్రూట్స్ తక్కువకు వస్తున్నాయా లేదా అనేసి మీరైతే మన ఛానల్కి కామెంట్ అయితే చేయండి. ఈ బత్తాకాయల ఈ బ్యాగ్ అయితే 150 రూపీస్కి అయితే ఇచ్చారండి. తక్కువ ఎక్కువ మీరే చెప్పండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో కలుసుకుందాం.